హాయ్ మామ, కాంతారా చాప్టర్ 1 మూవీ బిగ్గెస్ట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది October 2. దానికి ముందు ఒక టాపిక్ అయితే మాట్లాడాలి. ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేసాం మన ఛానల్లో. అదే బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అని. అసలు ఏం జరిగింది ఆ వీడియోలో మొత్తం వివరించాము. దానికి తగ్గట్టు ఇంకో అప్డేట్ అయితే తీసుకొచ్చాం మన ఛానల్ నుంచి. కాంతారా చాప్టర్ 1 హీరో రిషబ్ శెట్టి గారు విజయవాడలో ఈవెంట్ పెట్టడం జరిగింది. అక్కడ ఆయన తెలుగులో మాట్లాడుతూ ఫ్లూయెంట్ గా కాకపోయినా ఏదో ఆయనకు వచ్చినట్టు మాట్లాడారు. ఒక బేసిక్ గా ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే ప్రభాస్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకటి చెప్తాను వినండి. రిషబ్ శెట్టి గారు ఒక్కసారి కన్నడలో మాట్లాడితే అలా అన్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు తెలుగులో మాట్లాడరు, ఇంకో వేరే భాషలో మాట్లాడరు, ఓన్లీ ఫర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. కానీ వాళ్ళ మూవీస్ అయితే బాయ్కాట్ చెయ్యరు. కానీ బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 ఎందుకు ఇవన్నీ? మన టాలీవుడ్ లో ఫ్యాన్స్ దారుణంగా తయారయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మూవీ వస్తుందంటే, అది కూడా ఒక మంచి బడ్జెట్ పెట్టిన మూవీ వస్తుందంటే వాళ్ళు చాలా భయపడుతూ ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏం స్ప్రెడ్ చేస్తారో మన మూవీని, ఏం జరగబోతుందో, ఏం ట్రోల్ చేస్తారో ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రమోషన్ చేస్తూ, తెలుగు స్టేట్ లో అలానే కర్ణాటక స్టేట్ లో అలానే నార్త్ సైడ్ కూడా ప్రమోషన్ చేస్తూ, తమిళనాడు స్టేట్ లో భయపడుతూ ప్రమోషన్ చేయాల్సి వచ్చేసి ఓన్ లాంగ్వేజ్ మాట్లాడితే మొత్తం ట్రోలింగ్ స్టార్ట్ చేస్తాం బాయ్కాట్ అని. ఎందుకు ఇవన్నీ? యాక్చువల్ చెప్పాలంటే మూవీ లాగా చూడండి. మన రీసెంట్ గా కూలీ మూవీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు. అది కూడా తమిళనాడులో పెట్టి అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులోకి డబ్ చేసి వదిలారు. ఇలాంటి వీడియోస్ కి ఏం టాపిక్ పట్టుకోరు. ఎందుకంటే ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని ఒక ట్రోల్ చేయడం, వీడియోస్ ని స్ప్రెడ్ చేయడం, ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు. ఎందుకండి ఇవన్నీ? నాకు తెలిసినంత వరకు మూవీలో కంటెంట్ ఉంటే ఎవడు ఏం చేయలేడు. ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు ఎలా అయినా స్ప్రెడ్ చేసుకోండి. ఒక మంచి స్టోరీతో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసుకొని మరి వెళ్తారు. ఒక మూవీని రిలీజ్ చేయాలంటే వాళ్ళు చాలా ప్లానింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వేరు. రాత్రికి రాత్రే నెగటివిటీ స్ప్రెడ్డింగ్, మూవీ ఇలా ఉంది అలా ఉంది. ఓకే, సమ్ స్టోరీ నీకు బాగలేదు, నీకు నచ్చకపోయింది, ఇంకొకరికి నచ్చుద్దేమో. బట్ కానీ అదే పనికే సినిమాను ఫ్లాప్ చేయాలి, బాగున్నా ఫ్లాప్ చేయాలి, బ్లాక్ బస్టర్ అయినా ఫ్లాప్ చేయాలి. ఇదే థాట్ తో నా ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫ్యాన్ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని పేజెస్ ఉంటాయి, మూవీ చూడకపోయినా రివ్యూస్ ఇచ్చేస్తుంటారు. ఎందుకండి? ఛానల్ గ్రోత్ కోసమా? మీరు కల్లారుగా చూస్తే దాని గురించి మీరు చెప్పండి. లేనిపోనివన్నీ ఫ్లాప్స్ అవి ఇవి అన్ని రాసి సినిమాని ఫ్లాప్ చేసి తర్వాత బాధపడేది మూవీ టీం మొత్తం. వాళ్ళకి చాలా కెరియర్స్ ఉంటాయి, దాని మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళు కెరియర్ గా భావిస్తూ ఉంటారు. డోంట్ స్ప్రెడ్ ద నెగటివిటీ. ప్రతి ఒక్కరు, అది ఏ ఇండస్ట్రీ అయినా, సినిమా బాగుంటే ఎవరు దాన్ని ఆపలేరు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. డోంట్ స్ప్రెడ్ ద నెగటివిటీ. చాలా మూవీస్ కి చేశారు, నెగటివిటీకి తట్టుకొని ఒక ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఆ మూవీస్ మొత్తం అందరికి తెలిసే ఉంటాయి. ఆ మూవీస్ ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.